నమస్తే అందరికీ. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు చూసారని ఆశిస్తున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు ఇక్కడ ఈరోజు పగారిస్తుంది మా సీటు. అయితే ప్రతి ఒక్కరి దగ్గర హాజరు కార్డులు ఉంటాయి. హాజరు కార్డులు ఎందుకు ఇస్తారని అంటే, మనం పని దినాలు మర్చిపోతాం కదా, వాటిని మర్చిపోకుండా ఉండడానికి ఇట్లా హాజరు కార్డులు ఇస్తారు. వీటిని వారం నిండిన తర్వాత శనివారం లేదా సోమవారం రోజు మాకు పేమెంట్ అనేది మా చేతికి వస్తుంది. ఈరోజు పేమెంట్ ఇస్తుండు, అందరం తీసుకుంటున్నాము. ఈ హాజరు కార్డు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ పూనా, ముంబైలా ఇవే ఇస్తారు కార్డులు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే చెప్తా వినండి. ఎవరన్నా టేకేదారులు కానీ గుత్తేదారులు కానీ మన పైసలు ముంచుతారనుకో, ఈ లేబర్ కార్డులు తీసుకెళ్ళి మనం లేబర్ ఆఫీస్లో కేసు పెట్టించుకోవచ్చు అన్నమాట. అట్లా పెట్టుకోవడం ద్వారా ఆ లేబర్ ఆఫీస్ సార్ వాళ్ళు ఉంటారు కదా, వారు ఆ టేకేదారుతో మాట్లాడి మన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో వాటిని మన అప్పచెప్పే విధంగా మాట్లాడి వాళ్ళతోటి మన అమౌంట్ మనకి ఇప్పిస్తారు. ఇంకోటి, లేబర్ కార్డు ద్వారా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా చిన్న చిన్న లోన్స్ కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు లేబర్ కార్డ్ చేయించుకోండి. తద్వారా ప్రతి ఒక్కరూ లేబర్ కార్డ్ చేయించుకోండి. లేబర్ కార్డు ఏ ఒక్కరికున్నా అది 5 లేదా 6 మందికి పనికొస్తుంది. ఇట్లుంటాయి కార్డులు. ఇట్లా కార్డులు తీసుకోవాలి. మీరు ఏ గుత్తేదారు దగ్గర పనిచేసినా ఇట్లా కార్డులు తీసుకోవాలి. అట్లా తీసుకోవడం వల్ల మనకు సేఫ్టీ ఉంటుంది అన్నట్ల కార్డుల ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరూ లేబర్ పని చేసి అన్నవాళ్ళు, అక్క వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా గుత్తేదారు దగ్గర మాకు లేబర్ కార్డు ఇవ్వండి అని చెప్పి ఖచ్చితంగా తీసుకుని పెట్టుకుంటే అది ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, అంటే ఫ్యూచర్లో అంటే మనం పనిచేసిన రోజుల వరకు మనకు ఎటువంటి దోక లేకుంటుంది అన్నట్టు. అట్లా లేబర్ కార్డు తీసుకొని పెట్టుకుంటే హాజరు అందుట్లో వేసుకోవచ్చు మనం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ వీడియో చూడడం ద్వారా నాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది.